సమంత తన మొదటి ప్రేమని ఎప్పటికీ మరువలేను అనే విధంగా అయితే చెప్పుకొచ్చింది. మరి ఆ మొదటి ప్రేమ అయితే ఖచ్చితంగా అందరు తెలుసు నాగ చైతన్య అనే పేరు వస్తుంది. కానీ అది నాగ చైతన్య కాదు. ఫ్యాన్స్ మాత్రం మరి దేని గురించి మాట్లాడింది ఏంటి అని అందరూ కూడా సర్చ్ చేస్తున్నారు. తండ్రి గురించి, ఎందుకంటే రీసెంట్గా తండ్రి కూడా చనిపోవడం జరిగింది. లేకపోతే పెట్స్ గురించి ఏంటి అసలు అంటే సమంత తను ఎప్పుడు కూడా బయటికి వచ్చి ఒక మాట చెప్తే ఖచ్చితంగా దాని గురించి 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే నిజంగా తన ప్రేమ గురించే చెప్తుందా ఏది కూడా ఎవరు ఆలోచించారు. కానీ డైరెక్ట్గా నాగ చైతన్య గురించే మొదటి ప్రేమ అన్నది కాబట్టి ఖచ్చితంగా నాగ చైతన్య అనుకుంటారు. కానీ తను నిజంగా మాట్లాడింది ఏదో తెలుసుకొని ఎవరు కూడా మాట్లాడారు. అంటే అది నాగ చైతన్య విషయంలో కావచ్చు, సమంత విషయంలో కావచ్చు, వాళ్ళు బయటికి వచ్చి ఏ చిన్న విషయం చెప్పినా, అది సినిమా గురించి చెప్పినా, లేకపోతే ఫ్యాన్స్ గురించి చెప్పినా, చేయబోయే సినిమా గురించి చెప్పినా, ఎట్లా చెప్పినా కూడా సమంత గురించి నాగ చైతన్య మాట్లాడాడు, నాగ చైతన్య మాట్లాడితే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మాత్రం తను మాత్రం ఇక్కడ రక్త బ్రహ్మాండ్, అదేవిధంగా మా ఇంటి బంగారం, ఈ రెండు దాంట్లో నటిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించిన ప్రమోషన్స్లో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు చెప్పింది. అంటే నాకు మొదటి ప్రేమ అంటే ఖచ్చితంగా సినిమాలు మాత్రమే. ఇప్పటికే నేను సినిమాలకు చాలా దూరంగా ఉండడం జరిగింది. ఇక మీదట మాత్రం ఖచ్చితంగా నా సినిమాలు వరుసగా వస్తూనే ఉంటాయి, మీరు నన్ను చూస్తూనే ఉంటారు. ఇప్పటికే నా ఫ్యాన్స్ అందరినీ కూడా నేను చాలా హర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి మాత్రం మిమ్మల్ని ఏ మాత్రం కూడా నేను హర్ట్ చేయను. ఇప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉంటాను. చాలా మంది కూడా ఇంకా సినిమాలు చెయ్యదు, తన హెల్త్ బాగాలేదు కాబట్టి సినిమాలకు శాశ్వతంగా దూరం అయిపోతుంది, ఈ విధంగా రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏ మాత్రం కూడా నిజం లేదు. ఇన్ని రోజుల పాటు నాకు హెల్త్ బాగలేదు, ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నా మొదటి ప్రేమ ఖచ్చితంగా సినిమానే కాబట్టి నా యాక్టింగ్ని మాత్రం నేను ఎప్పటికి కూడా వదులుకోను. ఇప్పటి నుంచి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వెంటనే నేను ఇస్తూనే ఉంటాను. నా లాస్ట్ బ్రీత్ వరకు కూడా నేను సినిమాలో నటిస్తూనే ఉంటాననే విధంగా సమంత చెప్పడం జరిగింది. సమంత తన కెరియర్ స్టార్ట్ చేసింది మూవీతోని కాదు, అంటే మన మీడియా ఛానళ్ళలోనే న్యూస్ యాంకర్గా పనిచేసి అదేవిధంగా యాడ్స్లలో చేసుకుంటూ మళ్ళీ ఇండస్ట్రీకి అయితే వచ్చింది. అంటే టీవీ ముందు కనిపించడం, మీడియాలో కానివ్వండి, యాక్టింగ్లో ఎందులో ఒక దాంట్లో ప్రజెన్స్ అనేది ఖచ్చితంగా ఉండింది. తనకి ఏంటంటే ఖచ్చితంగా అది కంటిన్యూ చెయ్యాలి అని చెప్పేసి ఎంతో ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆమె ఎన్నో సినిమాలలో ఆఫర్ వస్తున్నప్పటికీ కూడా కొన్ని సినిమాలను వదిలేసుకుంది. రీసెంట్గానే చాలా సినిమాస్ వద్దు, కానీ ఇప్పుడు నేను అన్ని సినిమాస్ని యాక్సెప్ట్ చేస్తానని చెప్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఏవైతే మిస్ అయిందో అవన్నిటిని కూడా ఖచ్చితంగా తను పాయింట్ ఆన్ చేసేందుకు మాత్రం ట్రై చేస్తుంది. చూద్దాం మరి తనకి సంబంధించి ఖచ్చితంగా తన మంచి మంచి సినిమాలు చేస్తే, తన హెల్త్ కండిషన్ ఇన్ని రోజులు బాగాలేదు కాబట్టి తనని చాలా మూవీస్ కానీ వదులుకుంది. ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఆమె వస్తే బాగుంటుంది, అరే సమంతకి ఇంకా ఛాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు చాలామంది. సో చూద్దాం మరి తను చేసే 2 వెబ్ సిరీస్ ఎలా సక్సెస్ అవుతాయా లేదా అనేది.